ఓరి నాయనో ఏంటది రే బండడా చూసావా మన ఇంటి ఎదురుగా ఏదో దూసుకుంటూ వచ్చేస్తుందిరా. అవునరా పుట్టడా ఏమై ఉంటుందది? రే గుడ్డోళ్ళరా మీకు కనిపించట్లేదా? అది హెలికాప్టరా, కానీ మన ఇంటి ఎదురుగా ఎందుకు వస్తుంది? అదిగో ఎదురుగా కనబడుతుంది కదా, అదే ఫ్రాంక్లిన్ హౌస్. నువ్వైతే ఆ ఇంటి పైన ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, అలానే ల్యాండ్ చేస్తాను, కానీ జాగ్రత్తగా ల్యాండ్ చేయకపోతే మన ప్లేన్ క్రాష్ అవుతుంది. ఓకే, హోప్ఫుల్లీ సక్సెస్ఫుల్లీ మనమైతే ల్యాండ్ చేసేసాం. ఓరి నాయనో ఏంటి మరి ఇంటి మీద ల్యాండ్ చేసినట్టున్నారు అంతకుడు బాబు, చూడొకసారి. అవును అంతకుడు బాబు, మరి ఇంటి మీద ల్యాండ్ చేశారు, సౌండ్ వచ్చింది. నాకు కూడా వినిపించిందిరా, కానీ ఎవరై ఉంటారు మన ఇంటి మీద ల్యాండ్ చేయడం ఏంట్రా? అది కూడా హెలికాప్టర్. ఇదేమైనా ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు ఏంటి? ఒక్క నిమిషం ఆగండి. అరే రెడ్ హెలికాప్టర్, ఓరి నాయనో చాలా అంటే చాలా మంచిగానే కనబడుతుంది. భలే ల్యాండ్ చేశారు. అరే వామ్మో ఏంట్రా ఇది? వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? రే షించాన్ డోరేమాన్ పైకి అనవసరంగా వచ్చారు. మీరు అర్జెంట్ గా ఇంట్లోకి వెళ్ళిపోండి. వీళ్ళు స్క్విడ్ డాల్ యొక్క వర్కర్స్ రా. అరే ఏంటో ఎంత పెరిగినా కూడా నీకు మైండ్ పని చేయట్లేదు. వాళ్ళు స్క్విడ్ డాల్ యొక్క వర్కర్స్ కాదు, అంటే వర్కర్స్ అనుకో, కానీ గార్డ్స్ వాళ్ళు మెయిన్, అది కూడా తెలియదు నీకు. కానీ వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చినట్లు నాకేదో భయంగా ఉందిరా బాబు. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసామనుకుంటా, కానీ మిమ్మల్ని భయపెట్టడానికో మిమ్మల్ని ఏం చేయడానికో రాలేదు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. మా యొక్క ఫ్రంట్ మ్యాన్ వచ్చేసి ఒక పెద్ద గేమ్ అయితే కండక్ట్ చేశాడు. అది ఎలాంటిదంటే, అందులో గనక గెలిచినట్లయితే $50 మిలియన్ మీ సొంతం అవుతాయి. అర్థమవుతుంది కదా? వామ్మో $50 మిలియన్ అంటే బోల్డ్ చాక్లెట్లు కొనుక్కోవచ్చు, రోజంతా కూర్చొని తినుకుంటూ ఉండొచ్చు. నాకు కావాల్సిన డోరా కేక్లు అన్లిమిటెడ్ గా తినొచ్చు, ఇంకా నాకు తిరిగే లేదు. ఏంట్రా బాబు, అప్పుడే మీరు ఫిక్స్ కూడా అయిపోయారా గేమ్ ఆడతామని చెప్పేసి? ఓకేలేండి, మీరు ఫిక్స్ అయినాక నేనేమైనా ఆగుతానే ఏంటి? కానీ ఒక్క నిమిషం గాడ్స్, ఇప్పుడు ఆ గేమ్ ఎలా ఉండబోతుంది? ఈజీగానే ఉంటుంది కదా? మళ్ళీ ఇప్పుడు ఈ రెడ్ లైట్ గ్రీన్ లా ఉండదు కదా? చెప్పాను కదా, మీరు ఆడాలి అనుకున్నట్లయితే రావచ్చు, లేకపోతే లేదు. మా బాస్ మాత్రం చెప్పిందే మీకు చెప్తున్నాం. అక్కడికి వచ్చినట్లయితే మొత్తం మా బాస్ క్లియర్గా చెప్తారు. ఒకవేళ మీరు వచ్చి గెలిచినట్లయితే $50 మిలియన్ మీకే. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. రావాలి అనుకున్నట్లయితే ఇదిగోండి, ఈ యొక్క అడ్రస్కి అయితే వచ్చేయండి. ఓకేనా? అదిగో మనకి అడ్రస్ కూడా చెప్పేశారు. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వెళ్దాం పదా. మంచి ఆపర్చునిటీ, అసలే మిస్ చేసుకున్నామంటే అనవసరంగా 50 మిలియన్లు పోతాయి. నాకు చాక్లెట్లు కూడా రావు. నాకు కూడా డోరా కేక్స్ కూడా మిస్ అయిపోతాను. ప్లీజ్ అంతకుడు బాబు వెళ్దాం. మీ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయారు కదరా, ఇప్పుడు వద్దనుకున్నా కూడా నన్ను సావగడుతూనే ఉంటారు. ఆ గేమ్ ఏంటి ఎలాంటిదని కనుక్కోకుండా వెళ్దాం అంటున్నారు. సర్లేండి, మీ ఆనందం కోసమైనా వెళ్దాం. అబ్బా, ఈ అవెంజర్స్ కి ఏం పని ఉండదు, పాడు ఉండదు, ఎప్పుడు చూసినా వచ్చేస్తూనే ఉంటారు. మళ్ళానే వాళ్ళని కూడా పిలిచి ఉంటారు రచించా, అందుకనే వచ్చుంటారు వాళ్ళు. మరేం చేస్తాం, మనల్ని కూడా వాళ్ళు అలానే తిట్టుకుంటారేమో. రే కుల్లోళ్ళారా, అది మీరు మాత్రమే అనుకుంటారు, వాళ్ళేమనుకోరు. అర్థమవుతుందా? రే స్పైడర్ మ్యాన్, నువ్వు ఒక సూపర్ హీరోవి. నీ యొక్క పవర్స్ ఏంటి, నువ్వేంటి అనేది నిరూపించాలి ఇప్పుడు. అర్థమవుతుందా? ఎలా అయినా సరే మనం ఆ యొక్క డబ్బులైతే సంపాదించాలి. $50 మిలియన్ అంటే ఇంకా మనం ఎన్ని ఏళ్ళు బతకాలంటే అన్ని ఏళ్ళు బతకొచ్చు. అంటే చచ్చిపోయినంత వరకు మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అర్థం. నువ్వేం వరీ కాకు మైకేల్, నేనున్నాను కదా. ఈ స్పైడర్ మ్యాన్ గాడు జుయ్ 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 మని కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నా యొక్క పవర్స్ కూడా అవసరం లేకుండా చాలా అంటే చాలా మంచిగా రేస్ చేస్తా. ఇది మాత్రం గుర్తు పెట్టుకో. చూడరా హల్క్, ఆ మైకిల్ గారి టీంలో స్పైడర్ మ్యాన్ ఒక్కడున్నాడని చెప్పేసి గొప్ప అయిపోతున్నాడు. మన టీంలో నువ్వు నేనున్నాం, ఇంకా మనల్ని ఆపేవాడే లేడు. ఖచ్చితంగా గెలవాలి రే. ఈ హల్క్ మైండ్ లో ఎప్పుడు ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయ్యాడంటే ఇంకొకరి మాట వినను కూడా వినడు. ఈ లాస్ సెంటోస్ మొత్తం దద్దరిల్లిపోయేలా వినిపిస్తుంది చూడు మన గెలుపు పిలుపు. హా ఓకే మై డియర్ కంటెస్టెంట్స్, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మీకైతే ఈ గేమ్ రూల్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చు, బట్ మీ దగ్గర ఉన్న పవర్స్ కానీ ఏవి యూజ్ చేయకూడదు. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి వెహికల్స్తో మాత్రమే వెళ్ళాలి. అదే కాకుండా మెయిన్ థింగ్, ఈ యొక్క ర్యాంప్ వచ్చేసి మొదటిది మాత్రమే. ఇందులో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ వెళ్ళేటువంటి ర్యాంప్, అంటే ఈ ర్యాంప్ కంప్లీట్ అయిన తర్వాత రెండో ర్యాంప్ వచ్చేసి చాలా డేంజరస్గా ఉంటుంది.
అవన్నీ దాటుకుని వెళ్తేనే మీకు $50 మిలియన్. ఈ మాస్క్ మొహమ్మడు ఒకడు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒకటి పెడుతూనే ఉంటాడు. ఇప్పుడు డేంజర్ గా ఉంటుందని చెప్తున్నాడు. ఎంత భయంకరంగా ఉంటుందో ఏంటో చెప్తున్నాడు కదరా షించాన్. చాలా భయంకరంగా ఉంటుందంట. వాడు చెప్పాడంటే రెడ్ లైట్ గ్రీన్ లైట్ కంటే చాలా డేంజర్ గా ఉంటుందేమో. మనం మాత్రం ఓడిపోకూడదురా. ఓడిపోయామంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మనల్ని కాల్ చేసినా కాల్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు తినండ్రా నువ్వు చాక్లెట్లు, నువ్వు డోరా కేకులు. బాగుందా? బాగా అయిందా? అందుకే మనం ముందు ఆచి తూచి అడిగేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళనివ్వరు, మనం గెలిచే వెళ్ళాలి. ఓకే మై డియర్ కంటెస్టెంట్స్, మొత్తానికి మీరైతే సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక 6 కార్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క కార్ చొప్పున ఒక్కొక్క టీం వెళ్ళాలి. ఓకేనా? మీరు సిద్ధమే కదా? ఓకే, మొత్తానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పుడు నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అవ్వండి. రెడీ? 1 2 3 లెట్స్ స్టార్ట్ ద రేస్. లాగించు. వాళ్ళకంటే చాలా స్పీడ్ గా ఉండాలి మనం. ఓరి నాయనో, ఏంటది అంత స్పీడ్ గా వెళ్ళాం? వామో, ఏంటంతకిడ బాబు, స్టార్టింగ్ లోనే గుద్దించేసావు. వాళ్ళు వచ్చేయగలరు, తొందరగా కానివ్వు. వచ్చేస్తున్నారా బాబు వాళ్ళు? అంతకిడ బాబు కానివ్వు నువ్వు. వాళ్ళు రాకముందే మనం వెళ్ళిపోవాలి. అది అక్కడ చూడు, పెద్ద పెద్ద బాంబులు గట్ట ఉన్నాయి. ఓరి నాయనో, ఇది ఈజీగానే ఉంటుందన్నాడే, కానీ పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి. ఈజీగా ఉందని చెప్పేసి అన్నందుకే ఇంత పెద్దగా ఉంది. అలాంటిది చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నటువంటి ర్యాంప్ వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఏంటో. అది మన ఊహలకే వదిలేస్తున్నారా నేను? ఏం పర్వాలేదు, మనం గెలిచామంటే మనకి 50 మిలియన్ అవుతాయి. మనం చాక్లెట్లు మంచిగా తినొచ్చు, డోరా కేకులు కూడా. రే కాసేపు ఆగండ్రా బాబు. నా భయంలో నేనుంటే నువ్వు చాక్లెట్, నువ్వు డోరా కేకు, ఇద్దరికిద్దరు సరిపోయారా బాబు. ఆ డోరా కేకుల కోసమే కదా ఇక్కడ వరకు తీసుకొచ్చి నన్ను పెట్టారు. రే డోరేమన్గా, చూసావా, నిన్ను మాత్రమే అన్నాడు. స్టార్టింగ్ చేసింది నేను, కానీ నన్నేమనలేదు. తొక్కేం కాదు, నిన్నంటే ఏంటి అనకపోతే ఏంట్రా, అన్ని గాల్లోకి వదిలేస్తావు కదా, అందుకే నిన్నేమనలేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే జంప్ చేయాలి. ఓరి నాయనో, ఇవేంట్రా బాబు, మొత్తం అటు ఇటు తోసి పడేస్తున్నాయి. వాళ్ళు వచ్చేసేలా ఉన్నారు, మనల్ని అయితే తోసేస్తుంది. కానీ మనమైతే అప్పెక్కించాలిరా, అక్కడి నుంచి జంప్ చేయాలనుకుంటా. అవునవును, జంప్ చేయాలి. కానీ ఇక్కడ చూడు, ఒక పెద్ద స్పీడ్ బూస్టర్లు అయితే ఉన్నాయి. దాని మీద ఎక్కించావంటే మనల్ని ఇంకెవడు ఆపలేడు. బుల్లెట్ స్పీడ్ మీద వెళ్ళిపోతాం. కొట్టో, ఎయ్. అర్రే అమ్మా, డిప్ప మీద తగిలిసింది, చూసుకోవచ్చు కదా. ఓరి నాయనో, నువ్వు నన్ను ప్యానిక్ చేసేయడం వల్ల నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదురా బాబు. ఒక్క నిమిషం కామ్గా ఉండు. ఈ రేస్ బూస్టర్ యూజ్ చేసుకుంటూ మనమైతే వెళ్తే కొంచెం స్పీడ్ పెరుగుతుంది. నైస్, మొత్తానికి మనమైతే జంప్ పర్ఫెక్ట్గా వేసాం. ల్యాండ్ కూడా పర్ఫెక్ట్ కావాలి. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఓ అందడు బాబు, నీకు గుడ్ వచ్చేసింది అనుకుంటా. ఎదురుగా చూడు, ఇంకా ఎంత పెద్దగా ఉందో. వచ్చేసింది అంటున్నావు, కానీ వాళ్ళు మాత్రం మన వెనక్కి ఇంకా రాలేదు. అంటే మనమే ముందున్నాం. పద, తొందరగా మనమైతే వెళ్ళిపోవాలి. అరే, దాని మీదకి ఎక్కించరా, మనం తొందరగా వెళ్ళాలి. అది ఈ స్పీడ్ బూస్టర్ మీద నుంచి పద. అది ఇక మీదట మనం జంప్ పర్ఫెక్ట్ గా వేయొచ్చు. సూపర్, పర్ఫెక్ట్ జంప్, కింద పడకుండా ఉండాలి. ఓ నో, yes. ఎలా ఉందిరా దెబ్బా? అలా ఉంటుంది. మరి టోనీ అంటే ఏమనుకుంటున్నావు? ఆహా, మనకంటే ముందు ఈ ఫ్రాంక్లిన్ గడలు ఉన్నారు. వాళ్ళని దాటించుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఎలా అయినా మైఖేల్, చూసావు కదా, వాళ్ళకంటే ముందు మనమే వచ్చేసాం. కానీ మన హంతకుడు మాత్రం మనకంటే ముందున్నాడు. అతని కంటే ముందు మనం చాలా అంటే చాలా తొందరగా. ఓ నో, ఎలా జరిగిందేంటి? మనం కింద పడకూడదు. దేవుడా, అమ్మయ్య, బతికేసాం. ఒరే చూసుకోరా బాబు, మనకు మళ్ళీ ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మన $50 మిలియన్ మొత్తం పోతాయి. ఎంత కష్టపడి చాలా దూరం వచ్చావు. టాప్ 2లో ఉన్నామంటే టాప్ 1 కూడా ఈజీగా వెళ్ళిపోతాము. వాళ్ళు ఎంత దూరము లేరో. పద, ఎక్కడ వెయిటింగ్ ఎందుకురా, ఫ్యాన్లే, ఈజీగా వెళ్ళిపోవచ్చు. వెళ్తున్నాను. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మనల్ని అలా అడిచేస్తుంది. అప్పుడు కిందకు వెళ్ళిపోతాం. అందుకనే నేను కొంచెం ఆచితూచి వెళ్తున్నాను. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? సరే, ఎదురుగా ఒక హోల్ ఉంది చూడు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనం ఏ మాత్రం తేడా చేసినా కూడా కింద పడిపోతాం. అదే కాకుండా మన కార్ చాలా అంటే చాలా థిన్గా ఉంది. అరే యార్, మనం ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా కింద పడిపోయేలా ఉన్నాం. కానీ వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు? ఓ ఎస్, ఇదైతే ముందుకు వెళ్తుంది. మనమైతే ఇంకొంచెం స్పీడ్ గా లాగితే ఇలా వచ్చేస్తుంది. చూసావు కదా, పర్ఫెక్ట్ గా వచ్చేసారు. ఓకే, శబాష్ రా, చాలా అంటే చాలా చక్కగా చేసావు. అరే
కానీ వీళ్ళేంటి మనకంటే ముందు వెళ్ళిపోయారు. రే మనకంటే బ్యాక్ ఎవ్వరూ లేరు, మనం మాత్రమే ఉన్నాం. మనం ఓన్లీ జస్ట్ అనుకుంటున్నాం అంతే. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి బైక్స్ మీద అయితే వెళ్ళారనుకుంటా, కార్లు ఇక్కడ వదిలేసి. అయితే మనం ఈ కార్ మీద వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్ళొచ్చు. బైక్ కాబట్టి చాలా మెల్లగా వెళ్తారు వాళ్ళు. వావ్ మైకేల్, ఈ ఐడియా చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ కార్ మీద వెళ్ళిపోదాం. బైక్ మీద వెళ్ళామంటే నిజంగానే చాలా టైం పడుతుంది. ఏదో ఒక సందైనా కొందైనా సరే మెల్లగా వెళ్ళిపోదాం. మనమే ఖచ్చితంగా గెలుస్తాం. జోయి 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 ఎంత మంచి సౌండ్ చేస్తుందో. ఓ జాగ్రత్త, స్పీడ్ బూస్ట్ ఉందని చెప్పేసి గొప్ప అయిపోకు. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా కింద పోతాం మనం. నేనేం గొప్ప అయిపోవట్లేదురా నాయన, నేను జాగ్రత్తగా వెళ్ళడం చూస్తున్నాను. దానికి గొప్ప అయిపోయినట్టు కనబడుతుందా నీకు? ఆ పొట్టుడు ఎప్పుడు చూసినా అంతేలే అంతకుడు బాబు, వాడిని అంతగా పట్టించుకోకు. రేపు పొట్టునాయాలా కాసేపు కామ్గా ఉండు. రేపు బండడా, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే కామ్గా ఉండు. సరే సరే, మీరిద్దరు గొడవ చేయడం ఆపండి, లేకపోతే నాకు బుర్ర పగిలిపోతుందని చెప్తున్నాను. మాకు చెప్పే ముందు ముందు చూసుకోకసారి. ఓయ్ అమ్మ బాబాయ్, ఏంటిదే? అమ్మా జస్ట్ మిస్, దానికి తగులుకుంటూ ఉంటే మనం కిందకి పోయేవాళ్ళం తెలుసా. అదేం పెద్ద ప్రాబ్లం కాదురా బాబు, కానీ ఇక్కడ చూడు, ఈ అప్పు నుంచి మనం వెళ్ళాలి. ఓకే, పర్ఫెక్ట్ ల్యాండ్ అవ్వు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, ఎస్. మొత్తానికి మనమైతే ఎగ్జాక్ట్ గా ల్యాండ్ అయిపోయాం. కానీ నేను రాలేనేమో అని చెప్పేసి అనుకున్నారా బాబు. రే టోనీ, వాళ్ళు ఇప్పుడే ల్యాండ్ అయ్యారా, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. జాగ్రత్త రే. ఓరి నాయనో, నాకు భయం వేస్తుందిరా. అరే రే 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 రే, ఎంత పని జరిగింది రే. చూసుకోవేంట్రా, కొంచెం చూసుకోవాలి కదా. ఇప్పుడు చూడు, నువ్వు పడిపోవడం వల్ల కాస్త టైం వేస్ట్ అయిపోయింది. అటే వెళ్తున్నావు, నేను ఇక్కడ ఉన్నాను. మైండ్ ఏమైనా పోయిందా ఏంటి? ఓ సారీ రా, అటున్నావేమని చెప్పేసి అనుకున్నాను. ఈసారి మరి నేను పడలే. అరే అరే రే, చూసుకోరా. నేను పడనని చెప్పేసి అంటుంటే నువ్వేంటి అలా పడిపోతున్నావు? ఓకే, ఇక నేను కాళ్ళు వచ్చేసి గట్టిగా కట్టేసుకున్నాను బండికి. ఇంకా పడమన్నా కూడా పడను. మంచి పని చేసావు. ఇక మీద మనకి టైం వేస్ట్ అనేది అవ్వదు. ఓకే ఓకే, వెళ్ళరా. ఇక్కడే చూసుకుంటే ఎలా? ఇది చాలా అంటే చాలా సూపర్ ఫాస్ట్ కార్ రా. అందులోనూ స్పోర్ట్స్ కి చాలా బాగా పనికి వస్తుంది. డ్రాగ్ రేస్లకి ఇంకాను. అటువంటిది ఇన్స్టెంట్ గా చాలా స్పీడ్ గా వెళ్తుంది. నువ్వు వెళ్ళిపోవచ్చు, కొట్టు తొందరగా. అన్నా ఒక్క నిమిషం ఆగన్నా, ఇంకొంచెం స్పీడ్ గా వెళ్తే డైరెక్ట్ గా వేరే ట్రాక్ లో పడిపోవాలని చెప్పేసి చూస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్ ల్యాండింగ్ అవ్వాలి. అరే యార్, స్పీడ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోలేదు. ఓ నో, ఏంటిది? మనమైతే పై గాల్లో ఎగురుతున్నాం. అమ్మ నాయన, జస్ట్ మిస్, కింద పడతానేమో అని చెప్పేసి అనుకున్నా. ఓరి దేవుడా, నిన్ను అనవసరంగా ఎంచుకున్నాను రా. ప్రతి ఒక్కరూ బాగానే వెళ్తున్నారు, మనం తప్ప. కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా స్పైడర్ మ్యాన్. సరే సరే, ఇంత తక్కువ అంచనా వేసావు కదా, ఇప్పుడు చూడు నేనంటే ఏంటో చూపిస్తా. ఎవరైనా బ్యాక్ సైడ్ వస్తున్నట్టు కనిపిస్తున్నారా షించాన్? ఒక్కరు కూడా లేరు పాపం. వాళ్ళలో ఆడేవాళ్ళు సరిగా లేరు అనుకుంటా. పాపం పవర్స్ యూజ్ చేయడం అనుకుంటున్నారు ఏంటో. మనం చూడు, పవర్స్ లేవు ఏమీ లేవు, కానీ ఎంత దూరం వచ్చేసామో. అందుకే ఈ ఎక్స్పీరియన్స్ కావాలి. ఏమంటావు అంతకుడు బాబు? అవునవును, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలిరా. ఇలా ఉండడం బట్టే మనం ఇంత దూరం వచ్చాం, అది కూడా మనకి ఏం ప్రాబ్లం లేకుండా. కానీ ఒకటే ప్రాబ్లం రా, మీరిద్దరు ఉన్నారు కదా, అదే చాలా. ఓ నో, అమ్మ బాబోయ్, ఏంట్రా ఇంత దారుణంగా అయింది? జస్ట్ మిస్, కింద పడి ఉండేవాళ్ళం. మమ్మల్ని ఇప్పుడు ఏదో అనాలనుకున్నావు కదా, అందుకే అయింది. జింక చిక్క, లేకపోతే మమ్మల్ని అంటావా? మమ్మల్ని ఏమైనా అంటే నేనే కాదు, ఈ ర్యాంపులు కూడా ఒప్పుకోవు. అర్థమవుతుందా? అవును, బాగా చెప్పారు సించాన్. చూసావు అంతకుడు బాబు, మమ్మల్ని ఏమైనా అన్నావంటే ర్యాంపులు కూడా ఊరుకోవు. అందుకని మమ్మల్ని ఏమనకు. నాన్న బుజ్జి కన్నులు తమ్ముళ్ళు, మిమ్మల్ని ఏమనరా బాబు, ఏదో అనుకోకుండా అనేసాను, నన్ను క్షమించండి రా. ఏ మాత్రం చిన్న సందు దొరికినా చాలు ర్యాంప్తో కూడా లింక్ చేస్తారు కదరా బాబు. సర్లేండి, మనమైతే చాలా దూరం అయితే వచ్చేసాం అనుకుంటా, కానీ నెక్స్ట్ ర్యాంప్ ఎక్కడుందో కనిపించట్లేదు. ఓరి నాయనా, ఇది కూడా చాలా కష్టంగా ఉంది కదరా. ఈజీగానే ఉందని చెప్పేసి అన్నాడు. తర్వాత ఫ్యూచర్ అయితే నాకు అర్థమైపోతుంది, కానీ ముందుగా అరే ఇవేంట్రా నాయన, అరే ఆపకో. ఓరి నాయన, బ్యాక్ సైడ్ వాళ్ళు వచ్చేసేలా ఉన్నారు. రే మీరు ఒకసారి చూడండి రా, మనం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాం. నువ్వేం భయపడకు, మా అంతగడ బాబు గురించి మాకు తెలీదా ఏంటి? నువ్వు ఎక్కడ ఆగినా ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళకంటే ముందే ఉంటావు. వాళ్ళు అసలు దరిదాపుల్లో కూడా లేరు తెలుసా. అది నీ కెపాసిటీ. అదుగో అక్కడున్న చూసావా పెద్ద ట్యూబు? ఆ ట్యూబ్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలంటే చాలా దూరంలో ఉన్నారు. కానీ మన వెనక్కి వచ్చేసి స్పైడర్ మ్యాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే ముందున్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఏంట్రా నో ప్రాబ్లం? వాళ్ళకంటే ముందున్నా వెనకున్నా కూడా మనకంటే ముందు హంతకుడాలు ఉన్నారు కదా, వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది.
అందుకనే మనమైతే వీళ్ళందరికంటే ముందు వెళ్ళిపోవాలిరా. నువ్వేదో తక్కువ తేలిగ్గా తీసేస్తున్నావు. ఓకే, ఇక్కడ ఒక రేస్ బూస్టర్ ఉంది. దీన్ని సహాయంతో మనం స్పీడ్గా వెళ్ళాలి. కానీ మన దగ్గర ఏదో ఒక కారు ఉంటే బాగుంది అనిపిస్తుందిరా. అది లేకపోవడం మనం మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. అమ్మో అమ్మా, అరే ఆపరా బాబు, ఏంట్రా ఇది? అయ్యా బాబోయ్, నిజంగానే చాలా స్పీడ్గా ఉందిరా. వాళ్ళ దగ్గరలోకి వచ్చేసాం. అరే వాళ్ళ ముందుగానే ఉన్నట్లున్నాం మనం. అరే యార్, వెనక్కున్నామా? ఏదో ఒకట్లే, మనమైతే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వెళ్తుందిరా కారు. చెప్పాను కదా, ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా వెళ్తుందని చెప్పేసి కారు మీద వెళ్దామని చెప్పేసి అన్నాం. కానీ వాళ్ళిద్దరు బైక్స్ మీద వెళ్ళడం వాళ్ళకి చాలా అంటే చాలా పెద్ద ఫాల్ట్ అయిపోతుంది. వామ్మో, ఏంటి ఇన్ని బూస్టర్లు ఉన్నాయి? ఈ బూస్టర్లతో మనం ఎక్కడికో వెళ్ళి పడతాం. అంతే కూడా బాబు, జాగ్రత్త. కొట్టావంటే చేతలా ఉండాలి. ఏయ్ సూపర్ సూపర్. అదిగో అక్కడేదో మెరుస్తుంది, అందులో వెళ్ళి పడాలి. అరే జస్ట్ మిస్ అయిపోయిందే. ఓకే, మొత్తానికి అమ్మా పడ్డారా బాబు. ఎక్కడ పడ్డాం? ఏంటిది? అరే కొత్త ర్యాంప్లోకి అయితే ఎంటర్ అయిపోయామనుకుంటా. అది వచ్చేసి టెలిపోర్ట్లు రచించాన్. ఓ ఏంట్రా, కార్లోకి ఎక్కిపోయారు ఆల్రెడీ? రే డోరేమాన్, చెప్పాను కదా మన అంతగడ బాబుకి గుడ్డు వచ్చేసింది. మనం కారు లోపల ఎక్కామనుకుంటున్నాడు, కారు పైన ఎక్కితే. వేసావులే తొక్కలో జోకులు. ఇప్పుడు దీనికోసం నవ్వమంటావా ఏంటి? ఓకే, ఇక్కడ వచ్చేసి స్క్విడ్ గేమ్ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు. హలో మ్యాన్, ఏంటి సంగతులు? మేమైతే కొత్త ర్యాంప్లోకి అయితే ఎంటర్ అయ్యామనుకుంటా. ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తే మాకు $50 million వచ్చేస్తాయా? రెండవ ర్యాంప్కి స్వాగతం. మీరు అడిగిన విధంగానే $50 million మీకే సొంతం అవుతాయి. లేట్ చేయకుండా ఈ ర్యాంప్ కొనసాగించారంటే డబ్బంతా మీదే. హే జాలీ జాలీ, డబ్బంతా మనదే, చాక్లెట్లు కూడా నావే. మరీ అంత గొప్ప అయిపోకరా షించాన్. మనం వచ్చేసి ఇంక ఇదంతా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాతే మనకైతే ఆ డబ్బు వస్తుంది, అర్థమవుతుందా? అందులో నీది వచ్చేసి చాలా డేంజరస్ ర్యాంప్ అంట. ఓం భీమ్ బుషాక్, సెర్బియన్ డాన్సింగ్ లేడీస్ మాయమైపోండి బా. రే షించాన్, నువ్వేమైనా మంత్రగాడు అనుకుంటున్నావు ఏంటి? అర్జెంట్గా వచ్చి కార్లోకి ఎక్కు. రే డోరేమాన్, కార్లో ఎక్కేసావు కదా? ఎస్ అంతగడు బాబు, కార్ ఎక్కేసాను. ఈడేదో పెద్ద మ్యూజిషియన్ లాగా ఓం భీమ్ బుష్ అంటున్నాడు. అవి దయ్యాలని తెలియదు అనుకుంటా వీడికి. నీకేం తెలుసురా బాబు ఈ మంత్రాల గురించి? చూసావా, ఓం భీమ్ బుష్ వల్లే వీళ్ళు ఎంత ఈజీగా చచ్చిపోతున్నారు. ఏయ్ అంతగడు బాబు, ఏంటి కారుకి ఏమైనా వెపన్స్ ఉన్నాయా లేకపోతే నీ చేతిలో ఉన్నాయా? కొట్టి పడేస్తున్నావు. నీకు తెలిసిందే కదరా, నా దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకునే ఉంటాను. ఇటువంటి సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి కదా, అందుకనే. కానీ ఇప్పుడు ఈ ర్యాంప్లో అయితే మనకి దయ్యాలు ఎదురవుతున్నాయి అనుకుంటా. అదే డేంజరు. లేకపోతే స్క్విడ్డాల్ ఉంటుందంటావా? ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఆ మామగారే కదా మనందరినీ హ్యాండిల్ చేస్తారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఒకటే అంటది, పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో అని అంటూ ఉంటది. అది నువ్వు చెప్పింది కూడా నిజమేరా బాబు. ఈ బెదిరయ్యాయి ఓకే. ఇప్పుడు ఆ స్క్విడ్డాల్ నిజంగానే పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో అంటే ఓరి నాయనో, ఏంటంతక్కడ బాబు ఇక్కడ ఎంతమంది ఉన్నారు వీళ్ళు? నాకు తెలిసినంత వరకు వీళ్ళు మాస్క్ లో ఉన్నటువంటి దయ్యాలేమో అనుకుంటున్నాను రా. లేకపోతే స్క్విడ్ గేమ్ సారీ సెర్బియన్ డాన్సింగ్ లేడీ వచ్చేసి ఇలా నించొని గన్తో కొట్టడమా? నాకేదో తేడాగా అనిపిస్తుంది. తేడా కాదు, తొక్క కాదు, నువ్వు మర్చిపోయావు అనుకుంటా. నేను ఇందాక లేసినటువంటి మంత్రం వల్లే వీళ్ళందరూ ఇలా కొడుతున్నారు. లేకపోతే పెద్ద పవర్ యూజ్ చేసి మనల్ని చంపేసి ఉండేవాళ్ళు. ఏంటి మళ్ళీ ఇప్పుడు జోకా? ఈ జోక్ నేను నవ్వాలా? రే ఆ ఫ్రంట్ మీద ఏదో ఒకటి చేసి ఉంటాడు రా, లేకపోతే ఈ విధంగా ఎందుకు అవుతుంది? ఈడు తొక్కల జోకులు. సరేలే, నా జోకుల గురించి ఇప్పుడు ఎందుకు గానీ, అంత మంచి జోకులు నేలం చేసింది చాలు. మన టోనీ మామ, మన మైకిల్ మామలు ఇంకా రాలేదేంటి? కొంపదీసి మధ్యలోనే ఆగిపోయి ఉంటారా? ఓకే, మొత్తానికి మీరైతే రెండో ర్యాంప్కి వచ్చేసారు. మీ అందరికీ స్వాగతం. కానీ ఈ ర్యాంప్లో మీరు ఒక తప్పు చేశారు. ఏంటంటే మైకేల్ అలానే స్పైడర్ మ్యాన్ వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక బైక్ తీసుకోలేదు, కార్ తీసుకోలేదు. స్టార్టింగ్లో ఉన్నటువంటి కార్తోనే వచ్చేసారు. అందుకే వీళ్ళిద్దరూ ఎలిమినేటెడ్. నెక్స్ట్ వచ్చేసి టోనీ అలానే హల్క్. వీళ్ళిద్దరు ఏం చేశారంటే స్టార్టింగ్లో బైక్ తీసుకున్నారు, కానీ తర్వాత వచ్చేసి కార్ తీసుకోవడం మర్చిపోయారు. అందుకే వీళ్ళిద్దరు కూడా ఎలిమినేటెడ్. అరే యార్, ఎలిమినేట్ అవుతామని అస్సలు అనుకోలేదే. టోనీ, మనమైతే ఎలిమినేట్ అయిపోయాం రా. ఇంకింటి దగ్గరికి వెళ్ళి అలా ఏడుస్తూ కూర్చోడమేనేమో. అరే మొత్తం నీ వల్లేరా. నువ్వు మధ్యలో పడిపోవడం వల్ల మనం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. లేకపోతే మంచిగా గెలిచుండే వాళ్ళం. ఈ మైకిల్ నన్ను గాబర పెట్టేస్తూనే ఉన్నాడు. దాని వల్లే ఆ కార్ తీసుకోమని చెప్పాడు. మొత్తం స్పాయిల్ అయిపోయింది. నీ వల్లే మైకిల్ మనకి రావాల్సిన $50 million రాకుండా పోయాయి. సరే ఏం చేస్తాం,
ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాంలే, పోయి ఇంటికెళ్ళి మంచిగా పడుకుందాం. ఓకే, మీరు ఎలిమినేట్ అయినందుకు మిమ్మల్ని అయితే పంపించేస్తున్నాం. బాయ్ బాయ్, అందరికీ టాటా. ఓ మళ్ళీ లేచారా? ఓకే, మళ్ళీ మీకైతే దింపుతా. నువ్వేంటి స్పెషలా? నీకు ఇంకా తగలేదు? ఓకే, మొత్తానికి నలుగురిని ఎలిమినేట్ చేసేసాం. ఓకేనా బాస్? శబాస్, మొత్తానికి సాధించారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే పర్ఫెక్ట్ గానే వెళ్తున్నారు. లాస్ట్ లో ఏమాత్రం తేడా చేసినా కూడా వాళ్ళని కూడా ఎలిమినేట్ చేసేయండి. వామ్మో వామ్మో ఏంట స్పీడ్! ఓ ఏంట్రా బాబు, ఇంత ఎత్తు ఎగురుతామని అనుకోలేదు. హాహా, గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టి మీద రాయి పెట్టి కట్టినట్టుందే. చా, ఎంత పైకి వెళ్ళాం, ఎంత త్వరగా వచ్చేస్తామని అస్సలు అనుకోలేదు. మళ్ళీ ఒకసారి పైకి పంపించవచ్చు కదా అంతకడ బాబు. రే, ఏమనుకుంటున్నావురా దీన్ని? పైకి పంపించాలంట పైకి? ఇదేమైనా సరదాగా ఆడుకునేటువంటి ఆట అనుకుంటున్నావేంటి? $50 మిలియన్ గేమ్ ఇది. మనం నీట్గా వెళ్ళి ఆడాలి. మళ్ళీ దాని దగ్గరికి రావాలంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిందే, అప్పుడే అక్కడికి వస్తాం. సరే సరే కానీ ఎదురుగా వచ్చేసి ఎవరో ఉన్నట్లు. వామ్మో, గ్రాని, ఊరి నాయను, ముసలమ్మందరూ ఎక్కడే ఉన్నారా బాబు? ఏమంటావు అంతకడ బాబు? నీకు సాయం చేయమంటావా? ఏయ్ ముసల్దానా, అయిపోయారా మీరు నా చేతుల్లో. రే షించాన్, నువ్వు నీ ఓవర్ యాక్షన్. కాసేపు కార్లో ఉండు, నిన్నేమైనా దిగమన్నానా? అలా ఉండు కార్లో. ఎందుకలా? బయటకు వచ్చావంటే మళ్ళీ వాడి చేతుల్లో దెబ్బలు తగులుతాయి. దెబ్బలేంటి, ప్రాణాలే పోతాయి. సారీ అంతకుడు బాబు, అలవాట్లో ఈ విధంగా జరిగింది. ఇంకొకసారి చెయ్యను. సరే సరే, ఇవి కొంచెం టఫ్ గానే ఉన్నారా బాబు? మన దగ్గర ఉన్న ఏకే అయితే వాడాల్సిందే. రండ్రా, ఎదురుగా రండి. అజాల్ట్ రీఫిల్ తో కొట్టానంటే ఒక్కొక్కటి పుచ్చ పేరిపోతుంది. నైస్ అంతగా బాబు, ఇంకా ముగ్గురు మాత్రమే. వామ్మో, ఇటు పక్క కూడా ఉన్నారా? ఇంకా 5గురు ఉన్నారైతే. రే డోరేమాను, నీకు కూడా గుడ్డు వచ్చేసిందిరా. నువ్వు సరిగ్గా చూడట్లేదు, నువ్వు కూడా కలద్దాలు కొనుక్కో. రే మీరు కాసేపు ఆగండ్రా బాబు. మీరు మీ వాదనలు. ఇక్కడ నేను వీళ్ళని కొడుతున్నాను, కాస్త ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేశారంటే చొక్కలు చూపించేయచ్చు. సరే అయితే ఇప్పుడు చూడు ఎలా కొడతావో. ధీరా 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 బోరని ధీరా. అరే అయ్, మళ్ళీ లేచింది. అది పాట ఆపేసినంత మాత్రాన కొట్టడం ఆపేస్తే ఎలా చూసావా? నా వల్లే మొత్తానికి 5గురిని చంపావు. తొక్కలే, నీ వల్ల చంపాను రారా. ఎలివేషన్ ఇవ్వమని చెప్పేసి అనేది ఎప్పుడు 6గురు ముందు. అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఇస్తే ఎలా? అందరినీ చంపేసిన తర్వాత. సరేలే, ఇంకా ఆపేవెందుకు? మనం తొందరగా వెళ్ళాలి. అయ్యో బాబోయ్, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయనా? ఏం పర్వాలేదు, తొందరగా వెళ్ళాము. అయ్యో బాబోయ్, లోతున్నట్లుంది ఇక్కడ. వామ్మో, అయితే మెల్లగా వెళ్ళాల్సిందే. అయ్యే బాబాయ్, జారుడు బల్ల. మనం మంచిగా జారుకుంటూ వెళ్ళిపోవచ్చేమో. రే, జారుకుంటూ వెళ్ళడానికి అవ్వదురా బాబు. మొత్తం కింద నుండిదంతా చిరిగిపోతుంది. నువ్వు మొత్తం బోసిగా కనిపిస్తావు అప్పుడు. అర్థమవుతుందా? మనం అలా వెళ్లకుండా ఇలా కారు మీద వెళ్ళాలి. నైస్, మొత్తానికి పర్ఫెక్ట్ జంప్ అయితే వచ్చేసాం. ఓయ్, మళ్ళీ స్పీడ్ బూస్టర్ మాయలు వచ్చారు. కొట్టు కొట్టు. ఓయ్ అమ్మ బాబాయ్, మధ్య చూసావా ఎంత పెద్ద కన్నం ఉందో? దాంట్లో పడినట్లయితే మొత్తం వేస్ట్ అయిపోయి ఉండేది. ఓ నో, ఇక్కడ కూడా స్పీడ్ బూస్టర్ మాయలు ఉన్నారు. అరే, మంచి స్పీడ్ బూస్టర్లు వేస్ట్ చేసావు కదా అంతకుడు బాబు. ఎంత తొందరగా వెళ్ళే వాళ్ళమో. కానీ మైకిల్ మామల్ని ఇంకా రారేమో. మొత్తానికి మనమే గెలుస్తాంలే. మొత్తం $50 మిలియన్ మనకే. ఏమో అయ్యి ఉంటుందిరా. నాకు తెలిసినంత వరకు ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ దగ్గర ప్రాబ్లం వచ్చి ఉంటుందా, లేకపోతే ఎలిమినేట్ అయిపోయి ఉంటారా? ఎలిమినేట్ అయిపోయి మంచిగా ఇంటికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుని ఉంటారు పాపం. సర్లే, మన దాంట్లో ఎంతో కొంత ఇద్దాం. ఇస్తావు ఇస్తావు, నీ ఆస్తి కాబట్టి ఇస్తావు. అంత సినిమా లేదు. ఇది మన ముగ్గురికి సమానం కాబట్టి నువ్వు ఇచ్చుకుంటే ఇచ్చుకో. మేము చాలా అంటే చాలా కష్టపడి ఆడుతున్నాం కాబట్టి మా చాక్లెట్లు మొత్తం పాకుండా మేము వాటికి ఖర్చులు కుంచుకుంటాం. ఓరి నాయన, మాటల్లోని ఏంటి ఎలా ఎక్కించేసావు? నా మీద అంత కోపం ఉన్నట్లయితే నువ్వు అలా తిట్టుకుంటే తిట్టుకో, కానీ నువ్వు చూపించకుండా సడన్ గా ఎక్కించేస్తే కింద పడితే ఏంటి పరిస్థితి? చాక్లెట్లన్నీ పోతాయి. ఓరి బాబోయ్, ఏంట్రా నాయన ఎదురుగా మొత్తం ఎర్ర కళ్ళతో ఏదో నల్లగా ఉంది జంతువు. ఇది మౌంటైన్ లైనే కదా? అవునవును, ఇది బ్లాక్ మౌంటైన్ లైన్ రా. కానీ చూడు, 1 కాదు 2 కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదిగో కొంపదీసి ఆ సెర్బియన్ డాన్సింగ్ లేని ఇలా చంపేస్తావేమో. అస్సలు నేను ఒప్పుకోను. పాపం, అవి జీవరాశులు కాబట్టి వాళ్ళకి ఏటి అవ్వకూడదు. మనం సైడ్ నుంచి వెళ్ళిపోదాం పదా. అవి మన మీద అటాక్ చేసినా కూడా తొందరగా వెళ్ళిపోదాం. కారులోనే ఉన్నాం కదా. నాకంత కామన్ సెన్స్ లేదనుకోక రషించాన్. నేను కూడా చాలా అంటే చాలా పెట్ లవర్ని. అందులోనూ యానిమల్స్ అంటే చాలా ఇష్టం నాకు. అందుకని వీటిని ఏమైనా చేయాలంటే నాకు మనసు ఎలా ఒప్పుతుంది చెప్పు? అది నీకు కూడా తెలుసు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంతే. అయితే మరి ఇప్పుడు వాటిని ఎలా పంపిస్తాం అంతకుడు బాబు? చూడు, అవన్నీ ఎదురుగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఎటు నుంచి వెళ్ళా కూడా అవి అడ్డంగా వచ్చేస్తాయేమో. ఏముందిరా, నా దగ్గర ఉన్న గన్తో కాస్త భయపెడదాం. ఒక్క బుల్లెట్ కాల్చామంటే అవే పారిపోతాయి. ఓకే. ఓయ్
మీరు వెళ్ళిపోతే మీకే మంచిది, మళ్ళీ మీకు చాలా పెద్ద ప్రమాదం రావచ్చు. అరే గన్తో ఫైర్ చేశాను. ఓ మై గాడ్, దేవుడా వెళ్ళట్లేదు. ఎస్, మొత్తానికి ఇవైతే కదిలాయి. చూసావరా షించాన్, ఎలా ఉంది ప్లాన్? ఓరి నాయను, నువ్వు నిజంగా తెలివైనడువే అంతకుడు బాబు. లేకపోతే అన్ని లైన్లు ఒకేసారి కదిలించడమా? సరేలే, పోడానని చెప్పేసి నువ్వు ర్యాంపులో దెబ్బేసికు, మనం నీట్గా వెళ్ళాలి. అక్కడ చూడవు. ఓరి నాయను, కరువీగా ఎలా ఉంది నాయన. అమ్మయ్య, మంచిగానే వచ్చేసాంలే ఇక్కడ వరకు. రే చించాన్, అవన్నీ నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి నువ్వు వర్రీ అవసరం పర్లేదు, ఓకేనా? గైస్, మనమైతే చాలా దూరం అయితే వచ్చేసాం. ఓ మై గాడ్, ఒక్క నిమిషం ఆగండి. ఏంటా స్కిడ్డాల్ వాయిస్ లో ఉంది? ఓరి నాయన, ఒక్క నిమిషం, మనమైతే ఆగుదాం. అరే 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 అరే, అదేదో అంటున్నట్టుంది. మనమైతే ఫ్రీజ్ అవుదాం, ఆగండి. ఏమైందంత కూడా బాబు, ఎందుకలా ఆపేశావు? మధ్యలో చిరాగ్గా వాళ్ళు వచ్చేసేలా ఉన్నారు. మనం తొందరగా వెళ్ళాలి, స్పీడ్ గా కొట్టు. రే షించాన్, నీకు చోడొచ్చిందా ఏంట్రా బాబు? అక్కడ విన్నావా ఒకసారి? స్క్విడ్డాల్ వచ్చేసి పచ్చ అయితే వెళ్ళిపోయి ఎరుపైతే ఆగిపోంటుంది. నాకు తెలిసినంత వరకు అది ఎక్కడే ఉందనుకుంటా. అదిగో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టుంది. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. అమ్మా, చచ్చామనుకున్నాం. దేవుడా, థ్యాంక్ యూ సో మచ్ కాపాడినందుకు. ఏంటద్దుగుడు బాబు, మరి అంత భయపెట్టేస్తే ఎలా? చూడు, నేను ఎలా వణికిపోతున్నాను. అప్పుడే డ్రాయర్లో సుస్సు కూడా పోసేశాను. కప్పు ఎల్రా బాబు ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ స్క్విడ్డాల్ వచ్చింది, ఇడు కప్పు చేసేసారు. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. అబ్బా చీ, అన్ని పాడు చేసేస్తున్నావు నువ్వు. కొంచెం ముందుకు వెళ్ళుంటే నీ సొమ్మేమైనా పోయేదో ఏంటి? మొత్తం పాడు చేస్తావు కదా. జస్ట్ ఎరుపైతే ఆగిపోయినందుకు ముందే నువ్వు ఆపేసావు ఎందుకు? మనం ఇంకా పూర్తిగా వెళ్ళాల్సింది. సరే, ఒక్క నిమిషం ఆగరా బాబు. అది పచ్చ అయితే వెళ్ళిపోయి ఎరుపైతే ఆగిపోంటూనే ఉంది. ఓ మై గాడ్, బ్రేక్స్ పట్టవు. ఎరుపనేసింది ఆగే బాబు నీ. ఏంటి, నీకు నువ్వే తిట్టుకుంటున్నావు? నువ్వు ఆపలేకపోతే మళ్ళీ మమ్మల్ని అంటావా ఏంటి? అరే, అక్కడ ఎదురుగా చూడు ఎంత మంటల్లా కనబడుతున్నాయో. ఓరి నాయనో, ఇప్పుడు అందులో దూకలే ఏంటి? దూకేవంటే మాత్రం అక్కడ స్క్విడ్డాల్ ఉందనుకో, మొత్తం మొహం మీద గుద్దాయి, సరేనా? మీరు గెలవడానికి చాలా దగ్గరలో ఉన్నారు. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. మొత్తానికి గెలిచారు. $50 మిలియన్ మీకే. వివాహ భోజనము, ఇంత అయిన వంటకంబు, కాదు ఇంత అయిన డబ్బు అంబు, వారి డబ్బు మాకు వచ్చే. అరే డోరేమాన్, మొత్తానికి మనం సాధించావురా. నాకు బోల్డ్ చాక్లెట్లు, నీకు బోల్డ్ డోరా కేకులు. హుయ్ ప్రతిరోజు మంచిగా తినొచ్చు. మొత్తం ఊహించుకుంటేనే ఎలా ఉందో. మొత్తానికి మనం $50 మిలియన్ సంపాదించాం. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఉడికిపోతారేమో బాబు. ఓకే మిస్టర్ ఫ్రాంక్లిన్, షించాన్, డోరేమాన్, మొత్తానికి మీరైతే $50 మిలియన్ గెలుచుకున్నారు. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. మీరైతే మీ డబ్బంతా ఒకసారి చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇదే మీ $50 మిలియన్. వావ్, చూడు ఎంత డబ్బుందో. ఒక కట్ట తీసుకుని వెళ్ళామంటే రోజంతా తినడానికి వస్తాయి. అటువంటిది ఎన్ని కట్టలు ఉన్నారా బాబు? మీకు నచ్చిన విధంగా తినొచ్చు. తరతరాలు ఆ ఆస్తి ఉంటూనే ఉంటుంది. కానీ మీ తోటి వాళ్ళు మా చేతుల్లో ఎలిమినేట్ అవ్వడం బట్టి మీరైతే గెలవడం జరిగింది. ఇక మీదట వాళ్ళు ఆకాశం నుంచి మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు ఫ్రెండ్ మ్యాన్? వాళ్ళు ఆకాశం నుంచి ఎందుకు చూస్తారు? ఎలిమినేట్ అయ్యారంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకుంటారు కదా, మంచి స్లీప్ మోడ్లో ఉంటారు. కానీ చాలా బాధతో పడుకున్నారేమో. మేమైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్ అయితే ఇస్తాంలే, పాపం బాధలో ఉన్నారు కదా వాళ్ళు. ఓ ఎంతకుడు బాబు, నువ్వు అనుకుంటుంది ఎలిమినేషన్ మామూలు ఎలిమినేషన్ అనుకుంటున్నావేమో. వాళ్ళని చంపేశారు, అందుకే ఆకాశం నుంచి అంటున్నారు. దేవుడా, అలా జరగడానికి వీల్లేదు. ఇలా జరగడానికి వీల్లేదు. టోనీ మామ, స్పైడర్ మ్యాన్ మామ, మైకిల్ మామ కావాలి. నన్ను క్షమించండి, నేనేం చేయలేను. మీరైతే గేమ్ ఆడారు, $50 మిలియన్ గెలుచుకున్నారు. ఒకవేళ మీలానే వాళ్ళు కూడా ఆడుంటే, మీకన్నా ముందు రాకపోయినా కూడా, వాళ్ళు వెనకొచ్చినా కూడా తప్పు చేయకుండా ఉన్నట్లయితే గెలిచుండేవారు. లేకపోతే ఇంటికి వెళ్ళి పడుకుండేవారు. కానీ మధ్యలో తప్పు చేశారు, మొత్తం కోల్పోయారు. నో ప్లీజ్, అలా మాట్లాడకండి. మా వాళ్ళు మాకు తిరిగి కావాలి. దానికి ఏం చేయమన్నా చేస్తాం. అంతెందుకు, మీరు ఇచ్చినటువంటి ఆ $50 మిలియన్ మీరే తీసుకోండి. మా వాళ్ళని మాకు ఇచ్చేయండి ప్లీజ్. ఓ, ఫ్రెండ్స్ కోసం చాలా ఆరాటపడుతున్నట్టున్నావు.
ఓకే, ఆ $50 మిలియన్ వద్దనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ని మీరు తీసుకోండి. హే గాయ్స్, మొత్తానికి మన వాళ్ళు మనకు వచ్చేసారు. నో వే, వీళ్ళందరూ పోయారేమో అని చెప్పేసి అనుకున్నాను. ఎలిమినేట్ చేసిన వాళ్ళని తిరిగి మనకైతే ఇచ్చారు. అంటే మళ్ళీ తిరిగి బతికించడం లెక్కే కదా. $50 మిలియన్ పోతే పోయే గానీ మన వాళ్ళు మనకు వచ్చేసారబ్బా. చాలు రే, ఏంట్రా నన్ను గేమ్ రూల్స్ పాటించకపోతే ఏమవుతుంది చెప్పండి. చూసారు కదా ఎంత ఘోరం జరిగిందో. చా, వీళ్ళ వల్ల నా చాక్లెట్లన్నీ పోయాయి. మొత్తం వేస్ట్ వేస్ట్ వేస్ట్. నా డోరా కేకులు కూడా మొత్తం కోల్పోయాను. థ్యాంక్ యూ సో మచ్ రా. నిజంగా మీరు గనక లేకపోయినట్లయితే మిమ్మల్ని ఆకాశం నుంచి చూసేవాళ్ళం. అరే నిజం రా, అసలు మేము ఈ విధంగా ఓడిపోతామని అస్సలు అనుకోలేదు. మీరు గెలిచారు, మంచిగా ఎంజాయ్ చేస్తారనుకున్నాం, కానీ మా కోసం ఆ $50 మిలియన్ ఈ విధంగా ఖర్చు పెట్టి మరీ మమ్మల్ని బతికిస్తారనుకోలేదురా. ఓరి నాయనో, ఇటువంటి ఫ్రెండ్ మేము చేసుకున్నటువంటి అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రా హంత కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా షించాన్. థ్యాంక్ యూ సో మచ్ రా డోరేమాన్. పిల్లోళ్ళైనా కూడా మీరు చాలా చాలా గొప్ప పని చేశారు. ఆపండి, మీరు మీ ఎమోషనల్. మొత్తానికి బతికారు కదా, ఎందుకు అలా అయిపోతున్నారు? ఇందాక నుంచి ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారు. అందుకే బాబు, తొందరగా అందరికి బాయ్ చెప్పే. వీళ్ళు ఎమోషనల్ అసలు తట్టుకోలేకపోతున్నాం. రే ఏం చేస్తున్నావురా? వాళ్ళు బతికారన్న ఆనందం కూడా వాళ్ళకొద్దా? అందుకని కాస్త థ్యాంక్స్ చెప్తుంటే నువ్వు తొందరగా ఆపే అంటావేంట్రా బాబు? నువ్వు నీ చాక్లెట్లు పిచ్చోడా, మొత్తం చాక్లెట్లు పోయాని ఫుల్ బాధపడుతున్నట్టున్నాడు. ఒక పని చేద్దాం, మన ఇద్దరం కలిసి 20 చాక్లెట్లు ఇద్దాం. రూపాయికి 4 వస్తాయి కదా. ఓకేనా రషించాన్? సరేలే, దాంతో అయితే ప్రస్తుతానికి అడ్జస్ట్ అవుతాను. కానీ నా $50 మిలియన్ ఇయ్యాలైనా నాకు కావాలి. మరి నాకు నా డోరా కేకులు నాకు కూడా కావాలి. నీకు కూడా ఇస్తానులేరా డోరేమాన్. నీకివ్వకపోతే నువ్వు ఒప్పుకుంటావా ఏంటి? ఇద్దరికిద్దరు జుత్తులు పట్టుకుని లాక్కుంటారు.